వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజు ఖమ్మం పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వరకు మేడారం చేరుకోనున్నారు. అనంతరం పునర్నిర్మించిన గద్దెల వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ములుగులోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశంలో ఆయనతో పాటు మంత్రులు హాజరు కానున్నారు. 19వ తేదీ ఉదయం పునర్నిర్మించిన గద్దెల ప్రారంభ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దీంతో సీఎంతో పాటు మంత్రివర్గం అధికారులు అంతా 2 రోజుల మేడారం బస చేయాల్సి ఉండడంతో అధికారులు వసతి ఏర్పాటు చేస్తున్నారు. హెలిప్యాడ్ దగ్గరికి పోదాం. తర్వాత ఇప్పుడు 4 రోజులు వాడుతారు జాతరకి 20,000 మ్యాక్సిమం. సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి తమకు హక్కు లేదా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ముందే ర్యాలీకి అనుమతి లేదని తెలిపితే తాము కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్లమని పేర్కొన్నారు. ర్యాలీ చేస్తామని 5 రోజుల కింద తాము అనుమతి కోరితే గత రాత్రి పోలీసులు రిజెక్ట్ చేశారని తలసాని వివరించారు. రాత్రి 10 గంటల 40 నిమిషాలకు మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో వైకాపా నేతలు టీడీపీ శ్రేణులపై కత్తులు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో టీడీపీ నేత లాలం బంగారయ్య మృతి చెందగా చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉంది. మరో 2 గాయపడ్డారు. స్థానికులు, బంధువులు ఈ ఘటన వైసీపీ నాయకుల కక్షపూరిత రాజకీయ ప్రాబల్య పెంపు కోసం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. వైసీపీ నాయకులపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్స్, వైసీపీ. ఎందుకంటే మీ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీది, తెలుగుదేశం పార్టీది, కూటమి పార్టీది కాదు. నిరంతరం ప్రజల్లో ప్రశాంతమైన వాతావరణం, అందరూ మానవ పార్టీ కోసం పనిచేసే ఇది లేదు. ఆ విధంగా చేసిన నాయకుడు కాదు మా నాయకుడు. ఎంత మన ప్రజలకి జవాబుదారితనం, ప్రజలను సమన్వయం చేసి ఈరోజు మీకు సిగ్గు శరం సింహనెత్తులు ఉంటారు. రేపు స్థానిక సంస్థలు మీరు పోటీ చేయడానికి కూడా అనర్హులని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాది అల్లిపూడి గ్రామం. నిన్న రాత్రి నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి మేము ఎస్సీ కాలనీ పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతో పట్టుకొని ఉన్నారు సార్. అంటే ఈ పండగ పూట పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలా ఉంటుంది? మీ ఇలాంటి సెన్సిటివ్ గ్రామాల్లో అల్లిపూడి లాంటి యాక్చువల్గా పోలీసులు కూడా బందోబస్తు అదే ప్లేస్లో ఎలా జనం గుమ్ముగూడి ఉంటే వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఈవేళ సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ సార్ ప్రోగ్రాంకి వెళ్ళిపోవడం వల్ల
ఈ దుర్ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే నేను అనుకుంటాను. నియమాలు అడిగాను సార్, అతను ఏమాత్రం వినిపించుకోలేదు. అతను అన్ని చర్యలతో మొత్తం మా మీద మూకుమ్మడిగా మమ్మల్ని తోయడం చేయడం ఇలా జరిగింది. ఈ లోపల ఒకసారి మేమంతా ఒక మూలన ఉన్నాం. ఈ సంఘటన జరిగింది ఎప్పుడు ఇలా మిస్ అయ్యి సంఘటన జరిగిందని. హైదరాబాద్ యూసిఫ్గూడ కృష్ణనగర్లో శనివారం ఉదయం ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ అకస్మాత్తుగా పేలింది. జైన్ టెంపుల్ సమీపంలోని నివాస గృహంలో జరిగిన ఈ ఘటనా సమయంలో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. వాషింగ్ మెషిన్ పేలడంతో ఇంట్లో స్వల్ప ఆస్తి నష్టం మాత్రమే సంభవించింది. విద్యుత్ లోపం లేదా సాంకేతిక కారణంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. हाँ इधर भी धुआं हो गया बिल्कुल। సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడేందుకు స్థానిక ప్రజలు చేస్తున్న శాంతియుత నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా కోర్టులో అనుమతి తెచ్చుకుని మరోసారి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం దెబ్బతీస్తుందని కేటీఆర్ ఆరోపించారు. మీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా మరి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని, తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపాత్రమైన బతుకమ్మని, వీటిని సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కూడా మీరు ఏదైతే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారో ఇది మీకు మంచిది కాదు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ మీరు ఈ ర్యాలీని ఏదో భగ్నం చేసి మా వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసి మీరేదో సాధించినాము అని చెప్పి మీరు పైశాచికానందం పొందొచ్చు. తప్పకుండా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు కోర్టుకి పోతాం. ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున న్యాయబద్ధంగా నిరసన చెప్పే హక్కు మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కు. అట్లాంటి హక్కును ఈ జనవరి మాసంలో జనవరి 26న అయితే మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటామో, మరి రిపబ్లిక్ డేకి 10 రోజుల ముందు ఇగో మేము కాన్స్టిట్యూషన్ సంరక్షకులము, రాజ్యాంగ రక్షకులం అని చెప్తాడు. ఇదేనా మీరు రక్షించే పద్ధతి? మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న మావోయిస్ట్ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు పాపారావు అలియాస్ మోంగ్ మరణించారు. పాపారావు దండకారణ్య ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీలో కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఛత్తీస్గఢ్లోని కిస్టారం ప్రాంతానికి చెందిన పాపారావు, మాడ్వీ, హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఇతడు ఒకటిగా కొనసాగుతున్నాడు. భారతీయ స్టార్టప్లు కేవలం సేవా రంగానికే పరిమితం కాకుండా
తయారీ, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ప్రపంచ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్టార్టప్ ఇండియా మిషన్ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన దేశంలోని పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గడిచిన 10 ఏళ్లలో డిజిటల్ సర్వీస్ రంగాల్లో భారత స్టార్టప్లు అద్భుతమైన ప్రగతిని సాధించాయని ప్రధాని ప్రశంసించారు. ఇకపై వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో తయారీ రంగంలో దేశీయంగా ఉద్యోగ అవకాశాలను పెంచడంతో పాటు అంతర్జాతీయ సరఫరా గొలుసులో భారత్ కీలక భాగస్వామిగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. काम करने की जरूरत है। आज कई ऐसे डोमेन उभर रहे हैं जो कल देश में इकोनॉमिक सिक्योरिटी और स्ट्रेटेजिक ऑटोनॉमी में अहम रोल निभाएंगे। एआई का उदाहरण हमारे सामने है। जो राष्ट्र एआई रिवॉल्यूशन में इतना आगे होगा, उसके पास उतना ही एडवांटेज होगा। भारत के लिए ये काम में भी किए जा रहे हैं। साथियों, जैसे जैसे हम आगे बढ़ रहे हैं, हमारी एम्बिशन सिर्फ पार्टनरशिप की नहीं रहनी चाहिए। हमें ग्लोबल लीडरशिप का लक्ष्य रखना होगा। आप नए आइडियाज पर काम करें, प्रॉब्लम्स को सॉल्व करें। बीते दशकों में हमने डिजिटल स्टार्टअप में, सर्विस सेक्टर में काफी शानदार काम शेप ले रहा है। पिछले 10 वर्षों ने देश की क्षमताओं को साबित किया है। हमारा लक्ष्य होना चाहिए आने वाले 10 वर्षों में भारत नए स्टार्टअप ट्रेंड्स और टेक्नोलॉजी में दुनिया का नेतृत्व करे। अब हमें भविष्य के लिए तैयार होना होगा। हमें नए आइडियाज पर काम करने की जरूरत है। आज कई ऐसे डोमेन उभर रहे हैं जो कल देश में इकोनॉमिक सिक्योरिटी और स्ट्रेटेजिक ऑटोनॉमी में अहम रोल निभाएंगे। एआई అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్త ఎత్తుల వరాహాలు కుటుంబానికి పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు ద్వారా పవన్ కళ్యాణ్ పంపిన 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. అదనంగా అంగవైకల్యంతో బాధపడిన స్త్రీకు వీల్ చైర్ కూడా అందజేయబడింది. కార్యక్రమంలో మండల, గ్రామ పార్టీ నాయకులు, సర్పంచ్, కార్పొరేషన్ డైరెక్టర్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. టీమిండియా క్రికెటర్లు ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సేవలో పాల్గొన్నారు. భోలేనాథుడికి నిర్వహించే భస్మహారతిలో పాల్గొన్నారు. మేటి బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో పాటు మరికొంతమంది క్రికెటర్లు మహాశివుడి దర్శనం చేసుకున్నారు. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. నంది హాల్లో కూర్చున్న క్రికెటర్లకు పూజారులు తిలకం దిద్దారు. సుమారు 2 గంటలకు పైగా కోహ్లీ, కుల్దీప్ భస్మహారతిలో పాల్గొన్నారు. ఆ క్రికెటర్లకు నుదుటిపై పూజారుల గంధం పూశారు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా మహాకాళేశ్వరుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా?
లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో రాజకీయ కక్షల కారణంగా 2 వర్గాల మధ్య దాడి జరిగింది. సంఘటన సమయంలో కత్తులు, బెడ్లు, రాడ్లు లభించాయి. అనుమానితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. గత సంక్రాంతి సందర్భంగా కూడా ఇలాంటి అల్లర్లు నమోదయ్యాయి. తుని రూరల్ సిఐ జి చెన్నకేశవరావు తెలిపిన ప్రకారం ఈ దాడి పాత కక్షల కారణంగా తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశంతోనని భావిస్తున్నారు. మంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు.
రెండో వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక ఇద్దరు అవుట్ పేషెంట్లుగా ఇక్కడ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో రావాలని, దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదే విధంగా డిమోడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. అలా కాదు, అడిగేమి డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరుగు తీయడం వింటాను దాని మీద అక్కడ చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దారి కాచి ఈ దౌర్జన్యంగా ఇచ్చేశారు. అట్లా తీసుకొచ్చే టైం. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనం విజయం సాధించింది. ముఖ్యంగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనిపై బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో ముంబైలోని ఆఫీస్ కూల్చివేత ఘటనను గుర్తు చేసుకుంటూ ఉద్ధవ్ ఠాక్రే పార్టీపై విమర్శలు గుప్పించారు. फिल्म माफिया के साथ मिलके मेरा घर तोड़ के मुझसे बहुत बड़ा बदला लिया है. आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा. ये वक्त का पहिया है, याद रखना. उद्धव ठाकरे, तुझे क्या लगता है कि तूने फिल्म माफिया के साथ मिलके मेरा घर तोड़ के मुझसे बहुत बड़ा बदला लिया है. आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा. ये वक्त का पहिया है, याद रखना. उद्धव ठाकरे, तुझे क्या लगता है कि तूने फिल्म माफिया के साथ मिलके मेरा घर तोड़ के मुझसे बहुत बड़ा बदला लिया है. आज मेरा घर टूटा है, कल तेरा घमंड टूटेगा. ये वक्त का पहिया है. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించారు. అంబాయిపేట మండలం జక్కన్నతోట ప్రభల తీర్థం ప్రాచీన సాంప్రదాయం. 476 ఏళ్లుగా ఈ తీర్థాన్ని ఏటా సంక్రాంతి పండుగలో కనుమ రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవాలు చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. ఏకాదశ రుద్రులు 11 గ్రామాల నుంచి బయలుదేరి జగ్గన్నతోటలో ఈ రోజు కొలువు తీరుతారని, వారు అక్కడ ప్రజాక్షేమం కోసం చర్చించుకుంటారనేది కోనసీమ వాసుల నమ్మకం. ఈ ఏడాది జగ్గన్న తోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. కోనసీమలో 160 చోట్ల ప్రభల తీర్థాలు వైభవంగా కొనసాగాయి. నాయుడుపేటలో సంక్రాంతి ఉత్సవాల భాగంగా 3వ రోజు కనుమ పండుగ నాడు స్వర్ణముఖి నదీ తీరంలో ఘనంగా ఏటి పండుగ ప్రారంభమైంది. మున్సిపాలిటీ, పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గొబ్బెమ్మలను నదిలో నిమజ్జనం చేసి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు. స్కై బెలూన్ ద్వారా ఫ్లాగ్ ఆవిష్కరణ జరిగింది. ప్రజలు గాలిపటాలను ఎగరవేసి ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు
మన నియోజకవర్గంలో పాడి పంటలు సుఖ సంతోషాలు ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం అవుతూ ఇంకా వెలుగులు నింపాలని అందరూ అటు ఆర్థికంగాను ఇటు శారీరకంగా మానసికంగా కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ములకలూరు గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. మొక్కజొన్న పంటకు వెంటనే నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ములకలూరు రైతులు శాంతియుతంగా రైతు ధర్నా నిర్వహిస్తున్నారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ప్రకటించాలని వీరు డిమాండ్ చేశారు. నీటి కొరతతో పాటు తగిన ధరలు లేకపోవడం వల్ల రైతుల జీవనం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో పిన్నెల్లి గ్రామం దళిత నాయకుడు సాల్మోన్పై అతి కిరాతక హత్య ప్రయత్నం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ పాకా సురేష్ మీడియాకు వెల్లడించినట్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దళితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో గురజాల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి గ్రామంలో మన దళితులైనటువంటి సాల్మాన్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణారహితంగా కొట్టి ఆయన వారం రోజులు ప్రాణాలతో కొట్టిమిటిలాడి నిజంగా నిన్న మరణించడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు, దాడులు, హత్యాయత్నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్దిష్టంగా మేము ఖండిస్తున్నాం. మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి గ్రామంలో మన దళితులైనటువంటి సాల్మాన్ గారిని పామూరులో బొడ్లగూడూరు గ్రామంలో శుక్రవారం ఆటో డ్రైవర్ని కట్టేసి కొట్టిన ఘటనలో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. ఆటో డ్రైవర్ని కొడుతున్నట్లు సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరి విడిపించగా ఎవరూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోరారని సూచించారు. డీఎస్పీ ఇలాంటి ఘటనలు పోలీస్ శాఖ ఉపేక్షించదని తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నమస్కారం అండి. నిన్న మీ అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. చీమలదిన్న మహర్షి అనే అతను ఆటో డ్రైవరు. అతను చిన్న పోతా ఒక పర్సన్ని డాష్ ఇచ్చినాడు అనేటువంటి రీజన్తో ఆ మహర్షి అనే ఆటో డ్రైవర్ని వీళ్ళు పోల్కి కట్టేసి కొట్టడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ కాస్త వైరల్ కాగానే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మనకు అతన్ని కొడుతున్నారని మన లోకల్ పోలీస్ స్టేషన్ పామూరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు టీంని పంపించేసి ఆ మహర్షి అనే అతన్ని అక్కడి నుంచి విప్పించుకొని మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతనికి దెబ్బలు తగినాయి ఇట్లాంటివన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి ఇప్పటిదాకా 6 మంది ఐడెంటిఫై అయ్యారు. మిగిలిన వాళ్ళని కూడా ఎవరైతే ఐడెంటిఫై చేయగలుగుతారో డెఫినెట్గా పోలీసులకి చెప్పండి. మేము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాము. ఎవరైతే వీడియోలో ఉండి వీళ్ళ చీమలదిన మహర్షి మీద ఈ అమానుష్యమైనటువంటి ఘటన చేశారో ఆదేశాల మేరకు చాలా సీరియస్గా తీసుకుంటాము. ఇటువంటి ఇన్సిడెంట్ని క్షమించేది లేదు, సహించేది లేదు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారి ముందు ప్రొడ్యూస్ చేసి 5 లక్షలకి బైండ్ ఓవర్ చేస్తాము. అట్ ది సేమ్ టైం బేస్డ్ ఆన్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే ఇటువంటి స్ట్రింజెంట్ యాక్షన్స్ డెఫినెట్గా తీసుకుంటాము. నమస్కారం అండి. నిన్న మీ అందరికీ తెలుసు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. చీమలదిన్న మహర్షి అనే అతను ఆటో డ్రైవరు. అతను చిన్న పోతా ఒక పర్సన్ని డాష్ ఇచ్చినాడు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.